India's first organic ice cream. Better ingredients, better ice cream. Organic Creamery by Iceberg. Bellam, bellam, soy selam, dada zoom, zap, 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 zap. Idli, vada, Pepsi, Cola, zoom, zoom, zoom. విశాఖపట్నం ఒక కాలనీ, అందులో రెండిళ్ళు. ఒక ఇంట్లో బుజ్జిగాడు, పక్కింట్లో చిట్టి. బుజ్జిగాడికి చిట్టి అంటే ఇష్టం, ప్రాణం లాంటి ఇష్టం. ప్రతిరోజు చిట్టిని చూడాలి, చిట్టితో మాట్లాడాలి, చిట్టితో ఆడుకోవాలి. చిట్టి కోసం ఏమైనా చేస్తాడు. చిట్టి ఏం చెప్తే అది. అమ్మని కమ్మని దెబ్బ అమ్మని ఒరే బుజ్జి పని రాయించుకొని కట్టురా. తెలుసులా కొట్టాలా తెలియకుండా కొట్టాలా? తెలియకుండా కొట్టు. ఎవరండి? ఎవరు కొట్టారు? ఏమో తెలీదు బాబాయ్. పాట పాడుకుంటూ వస్తున్నాను. సోలో సాంగే కదా అని ఒక్కళ్ళే రావాల్సి వచ్చింది. గ్రూప్ సాంగ్ అయినా బాగుడు దేవుడు. కొబ్బరి చెప్ప పగలగొట్టాడు, తల పగలగొట్టాడు బాబోయ్. ఓ నెగిటివ్ రేర్ గ్రూప్ బ్లడ్. అబ్బాయ్ బాబోయ్. ఒరే బుజ్జి ఈసారి తెలిసేలా కొట్రా. సార్ మిమ్మల్ని ఎవరు కొట్టారో నాకు తెలుసు సార్. ఎవడు ఎవడాడు? నేనేరా. అయ్ బాబాయ్. చిట్టి వచ్చే. ఆగరా. ఒరే బుజ్జిగా. ఎందుకు కొట్టావు అప్పారావు గారిని? చెప్పు, చెప్పు. రాస్కెల్. చెప్పు, ఎందుకు కొట్టావు అప్పారావు గారిని? ఎందుకు కొట్టావు? చిట్టే కొట్టమన్నా. చిట్టా కొట్టమన్నా? అవును. వెంకటరావు గారు మీ చిట్టా కొట్టమన్నంట. ఏమే ఎందుకు కొట్టమన్నావు? ఈ అంకులే రోజు తాగొచ్చి పెళ్ళాన్ని కొడుతున్నాడు. నిన్ను కూడా రక్తం వచ్చేలా కొట్టాడు. అంతే కదా నాన్న, వీడు దేనో ఉంచుకున్నాడంట, అందుకని చిట్టి ఫీల్ అయింది. మధ్యలో చిట్టా ఉత్తరా ఫీల్ అవడానికి ఆయన ఉంచుకుంటాడు, కొట్టుకుంటాడు. నువ్వెందుకు కొట్టావు? ఆగండి కొట్టకండి. ఏరా బుజ్జి, నువ్వు నా మొగుడిని కొట్టింది నా కోసమా నాన్న? నా బాబే, నా బంగారమే. ఈసారి కనుక ఇటు బయటకు వచ్చినప్పుడు మళ్ళీ రాజుని గట్టిగా కొట్టినన్నా కుర్తా పదరా సచ్చినోడా. పని చెప్తాను. అనవసరంగా బుజ్జిగా అపార్థం చేసుకున్నాను కదా సచ్చినోడా. ఇంత ఇష్టంగా ఉండే వీరిద్దరికీ ఓ రోజు గొడవ అయింది. చాలా పెద్ద గొడవ జరిగింది. బుజ్జిగాడు ఎంత బ్రతిమాలినా చిట్టిని కన్విన్స్ చేయలేకపోయాడు. చిట్టి చాలా కోపంగా ఉంది. చిట్టి ఈ జాంకి తింటావా? నాకొద్దు. పోనీ నాతో మాట్లాడు చిట్టి. నేను మాట్లాడనని ఒట్టేసా. చిట్టి చిట్టి ప్లీజ్ ఆగోయే. నాతో మాట్లాడుకు. అది కాదు చిట్టి, ప్లీజ్ చిట్టి. నాతో మాట్లాడదని చెప్పానా? ఎన్ని రోజులు? ఏంటి ఎన్ని రోజులు మాట్లాడకుండా ఉండాలి? రోజులు కాదు, సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఓ 10-12. 10-12 కరెక్ట్ చెప్పు. 12. సరే, అప్పటిదాకా నీతో మాట్లాడుకుని ఉంటా. నాకేమిస్తావు? నేను పెళ్లి చేసుకుంటా. సరే, ఇదే ఫైనల్. చిట్టి ఒక్కసారి టాటా చెప్పవా? నాన్న, చిట్టి నామె జరిగింది. తనతో 12 ఏళ్ళు మాట్లాడొద్దని చెప్పింది. తనతో మాట్లాడకుండా తనని చూస్తూ ఇక్కడ ఉండలేను. అందుకే ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. నన్ను క్షమించు నాన్న. మళ్ళీ నా పెళ్ళిలో కలుద్దాం. ఇట్లు నీ బుజ్జిగాడు. బుజ్జోరే చిట్టమ్మా, ఏం చేసావా బుజ్జోని? నిజం చెప్పే, ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళాడు?
ఏంది నీ గొడవ? ఏమవటం ఏంటయ్యా, పోయాడు. ఎవరు? ఇల్లు పెట్టి పారిపోయాడు మా బుజ్జిగాడు. అమ్మ చిట్టి చెప్పు తల్లి, మా బుజ్జిగాడిని ఏం చేసావు? ఎక్కడికి వెళ్ళిపోయాడో చెప్పమ్మా, నీకు దండం పెడతాను చెప్పవే. ఈ పిల్ల ఫిట్టింగ్ పెట్టింది సార్. మా పిల్ల ఫిట్టింగ్ పెట్టమేంట? ఏం మాట్లాడుతాను? ఇది పెట్టిన ఫిట్టింగ్ తోడే పోయాడు అక్కడ వాడు. మీ అబ్బాయి వెళ్ళిపోతే మా అమ్మాయికి ఏంటో సంబంధం? ఎస్ఐ గారు ఇవన్నీ ఎందుకండి? అమ్మాయిని అరెస్ట్ చేసి లోపల వేయండి. నేను అరెస్ట్ వస్తాను. ఏంటి? అర్థం లేకుండా ఎస్ఐ గారు చిన్నపిల్లలు అరెస్ట్ చేస్తారా? మీరు ఆ లాడ్జీలోనూ అక్కడ వెతికితే దొరకడరా. డబ్బులు కూడా లేదు అతని దగ్గర. చిన్నపిల్లాడు కదా, ఎక్కడికి వెళ్తాడు, వచ్చేస్తాడులేండి. ఆడు చిన్నపిల్లడని మీకు తెలుసు, నాకు తెలుసు, ఆడికి తెలవదు సార్. వచ్చే చిట్టి చిట్టి, ఏం చేసేసావే నా బుజ్జిగాడిని? ఎక్కడ పంపించావు? ఆయన మాయం చేసేసి నువ్వు శుభ్రంగా చదువుకుంటావా? ఏడి నా బంగారు కొండ, ఎక్కడ తెచ్చేసావు చెప్పు. ఏంటయ్యా నీ గోల? దీని మీద పడతావు ఎందుకు? మాట మాటకి పిల్లని చదువుకోనివ్వా? చంపేస్తావా? లోపలికి అదే నేను చేసిన తప్పు. అసలు ఆ రోజు మిమ్మల్ని అందరినీ చంపేసి ఉండాల్సింది. నా కొంపకు పట్టిన శనం లేదు, చంపేస్తాను ఎప్పుడైనా. నా బుజ్జాడే, నా బుజ్జాడే. అక్క, ఈ బుజ్జిగాడు మా పెళ్ళప్పుడు ఇంత ఉండేవాడు. ఎంత పెంకెదవంటే మా ఫస్ట్ రైట్ రోజున ఇద్దరు చంపించుకుని నన్ను కొట్టాడు ఎదవ. తాగుబోతు పెంపకో మరి. చిట్టి, నా బుజ్జిగాడు ఎక్కడా చెప్పవే, చెప్పు. ఏయ్, చిట్టి, ఏంటయ్యా రాజు అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఈ ఉయ్యాలో ఒకటి ఏంటి? మొదలు పెట్టాడా? ఈడేంటే మన ఇంటి ముందు దెయ్యంలాగా? మా బుజ్జిగాడు ఎక్కడా? అమ్మా హేమా, వచ్చి నీ మొగుడిని తీసుకెళ్ళమ్మా. అబ్బబ్బబ్బా, మొదలు పెట్టేశారా? ఏంటండి ఊగడం? దిగండి. మన బుజ్జిగాడు ఎక్కడా? తీసుకెళ్ళమ్మా, దిగండి, తీసుకెళ్ళు. నడండి. ఆ బ్యాగ్ అటు పెట్టవా? అది వెళ్ళిపోతున్నారా? చూస్తున్నావుగా? ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. కష్టపడి కన్నా ఒక్క కొడుకుని యాత్రలకు పంపించేశారు. మీరు వచ్చిన పని అయిపోయింది. వెళ్ళిపోండి. నీ బాధపడలేక పోయేది. నువ్వు సత్రా అలానే. రావే, రా వెళ్ళండి. రా. వెళ్ళు. రావే. వెళ్ళు. వెళ్తాం. ఎలకి ఇక్కడ ఉంటావేంటి? చిట్టి, చంపేస్తాను. ఏ ముహూర్తాన్న మేము భీమవరం వదిలి ఇక్కడికి వచ్చాము, ఆ సంకనాకి పోయాం గురు. మా బుజ్జిగాడు అల్లూరు సీతారామరాజు అంత రోడ్ అవుతాడని ఎక్స్పెక్ట్ చేసి సేమ్ వైజాగ్కి సెకండ్ ఫ్యామిలీ షిఫ్ట్ చేశాను. కానీ ఈడు కూడా ఆయనలాగా ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజుల్లో అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆయనకి అంత పేరు వచ్చింది. ఇప్పుడు ఈడు ఎక్కడున్నాడో, ఏం పితూరీలు చేస్తున్నాడో ఏంటో. ஃபைட் காம்ப்ளிகேட் பண்ணாதடா டேய். இன்னைக்கு நம்ம தலைவர் ரஜினிகாந்த் படம் ரிலீஸ். அண்ணா மார்னிங் ஷோ பார்த்துட்டு வரார், அப்புறம் அடிச்சுக்கலாம் என்ன? ஓகேயா? இந்த கோழிக்கடை ஆறுமுக ஏரியால வந்து ஏன் சிஸ்டர்க்கே லைன் விடுறா இந்த நாய்? ஆமா, மார்னிங் ஷோ கேக்குதாடா? கிளைமேக்ஸா காட்டுறா கையால.
మామ ఇప్పుడు ఈడితే పెట్టుకుంటే సినిమా ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. టైటిల్స్ కూడా పడినవని నేను ఒక్కసారి కొట్టినా 100 సార్లు కొట్టినా సేమ్ ఫీల్. డేయ్ ఏమైంది ఇప్పుడు? ఎందుకు ఏడుస్తావు? நீ வயசாக்கு போயிட்டு இருக்குல்ல எனக்கு ரொம்ப வருத்தமா இருக்கு மாமா. డార్లింగ్ నీకు అర్థం కావట్లే, 12 ఏళ్ళరా, చిట్టు అక్కడ వెయిటింగ్ రా. నువ్వే ఎంత ఏడుస్తా ఉంటే అదెంత ఏడుస్తా ఉంటుంది చెప్పు. నిజం చెప్పు, చిట్టి కన్నా నువ్వు నాతో నాకు కలిసి ఉన్నావు. నీతో కలిసి ఉన్నాను రా, చిట్టికి దూరంగా ఉన్నాను రా. తేడా లేదు. చిట్టిని తీసుకుని తొందరగా వచ్చే మామ. వచ్చేస్తాంరా, పనే ఉంది అక్కడ. బాస్ 50 days ఫంక్షన్ కి ఇక్కడ. సరియా పో, వీడికి పోడా పో. ఓవర్ యాక్షన్ పడదే పో, వేలు పార్ పోడా. మన బాడీలో బ్రెయిన్ అనే పార్ట్ ఉంటదిరా, కొంచెం వాడండి ఉంది కదా వాడండి. గోదావరి ఎప్పుడు వద్దే? అంటే గోదావరి అలా స్ట్రైట్ గా రైట్ సైడ్ తిరిగా అనుకో, అక్కడ ఎంక్వైరీ కౌంటర్ ఉంటది. నీకోసం పెట్టారు అది, వెళ్ళు. పోనీ నర్స్పూర్ ఎప్పుడు వస్తుంది ఐడియా ఉందా? తెలీదురా, తెలిసినా చెప్పను. ఏం చేస్తావు అలా టఫ్గా చూస్తున్నావేంట్రా? కొడేస్తావా? మొహం చూసి మాట్లాడరా. మూంజి పాతి పేసిడే ముంజా. బుజ్జి మా బుజ్జిగాడు. ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి పారిపోయావు, మళ్ళీ ఇదేనా రావడం? అవునరా. ఇంటికి వెళ్ళావా? రాగానే ఫస్ట్ నన్నే కలిసావా? ఇంక నీ లైఫ్ అద్భుతంగా ఉంటదిరా. ఏడ్చలే. ఏం చేస్తున్నారా సత్తే? ఇప్పుడు మన పేరు సత్తి కాదురా, టోకియో జానీ. పేరు మారిపోయిందండి బా. పేరే కాదురా, మన రేంజ్ కూడా మారిపోయింది. ఇప్పుడు మన బిజినెస్ అంతా చైనా, జపాన్, మలేషియా, సింగపూర్ అంతా ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తున్నావురా. పదా వెళ్ళి కాఫీ తాగుతా మాడుకుందాం. వద్దులేరా, ఎలాగో ఇంటికి వెళ్ళగానే సిట్టి ఫిల్టర్ గా పెత్తది. పద వెళ్ళి తాగుదాం. వద్దు బా. మళ్ళా తాగేద్దాం. వద్దు బా. మన బెట్టు తాగేద్దాం. అడుగురా. మారిపోదాం. అయ్యి బాబాయ్, ఆ తర్వాత చెప్తాను, ముందు పరిగెట్టావు. ఇలా పరిగెడతాం కన్నా కొట్టేస్తాం ఈజీ. వద్దు బాబా, పారిపోతామా బెటర్. వాళ్ళ గురించి నీకు తెలియదురా బాబోయ్, ఇది మొత్తం పులిహార చేస్తున్నాడు. బోడ తక్కువ ఎదవా.
ఏంట్రా నీకు దండం పెడతాను బాబా వాళ్ళ గురించి తెలీదు. ఎవడైతే నాకేంట గొడవ మొదలయ్యాక ఆడా ఈడా అని చూడను కాదా చెయ్య. కంట్రోల్ రూమ్, కంట్రోల్ రూమ్, పోలీస్ కంట్రోల్ రూమ్. మాకు అర్జెంట్ గా సపోర్ట్ కావాలి. ఇక్కడ ఒకటి కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఎవరు డార్లింగ్ మీరు? పోలీసులు రా. ఇందాక నేను చెప్తుంటే వినిపించుకోకుండా ఓరికే మీద కొడేస్తున్నావు. నీ వెనకలు ఎందుకు పడ్డారా? ఏం చేస్తున్నారా నువ్వు? ఏం చేస్తున్నాడా? అమ్మ నా కొడుకు టోక్యో జానేటిదా? పోలీసుల్ని కొడతావు నువ్వు. జైల్లోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది? ఎలా వచ్చిందంటే మాట్లాడవేరా? మాట్లాడు మాట్లాడు. తోడు సెలబ్రేట్ అయిపోయాడు మాకు. అంతా బాగుంది కానీ బావా ఈ బొచ్చులో క్వాలిటీ లేదు బా. బొచ్చు బాలేదా? అనవసరంగా ట్రైన్ దిగ్గారని ఏదో మోహన్ చూసి పలకరించాను. కాఫీతబా కాఫీతబా అన్న. ఇప్పుడు చూడు సెంట్రల్ జైల్లో పడతావు పేరు. సార్ 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 మీకు విషయం చెప్పాలి. నన్ను అనవసరంగా లోపలేశారు సార్. నేనే తప్పు చేయలేదు. అవునవును, నువ్వే కాదు, ఇక్కడ ఉన్న వాడు ఎవ్వరు కూడా తప్పు చేయలే. మాకే ఒళ్ళు కొవ్వెక్కి వీళ్ళందరినీ లోపలేసాం. అలా కాదు సార్. మీరు పర్మిషన్ ఇస్తే రేపు ఇంటికి వెళ్ళి చిట్ని కలిసి ఎల్లుండి వచ్చేతనే. చిట్ట అదెవరు? చిట్టి ఎవరా? నా దిల్కే దడకన్ సార్. అటువంటి దడకల్లో మాకు 10 ఉన్నాయి. వాటిని కలవడానికే మాకు టైం సరిపోవట్లేదు. సార్ లవ్ మ్యాటర్ సార్. కుదరదన్నానా? సార్. కుదరదని చెప్తున్నానా? హలో, రేపు నేను వెళ్ళిపోతున్నాను. బాగోదు కదా అని ఇన్ఫర్మేషన్ ఇచ్చా. అంటే పారిపోతావా? జైల్లో నుంచి అది కాదు పారిపోతావా? నేను ఇక్కడ ఉండగానే నాకు ఇన్ఫర్మేషన్ సార్, ఇస్తున్నావా? అది కాదు సార్. ఏయ్! సార్, సార్ అది కాదు సార్. ఎక్కడికి? తమ్ముడు తేడాడు. నిన్నే 10 మంది పోలీసులు ఎరగొట్టొచ్చా అంట. ఎక్కడికి? పారిపోరా. సార్. పారిపో. తాట తీస్తా. ఎరా జైలు నుంచి పారిపోతావా? ఎన్న కోనేరతు సో కొట్లాట్లు దొమ్మిలతో ఇన్నాళ్ళు వనవాసం చేసి వచ్చావు. వనవాసం కాదు, చెన్నై వాసం. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా, మాట్లాడే పని ఉంది. ఆడుకోమంటాడేంట్రా చిన్నపిల్లన్నా? మనోడలే చెప్పు. ఎన్నాళ్ళు చెన్నైలో ఉండి ఎంత సంపాదించావు? ఏం సంపాదించావు? ఏమి సంపాదించలేదు. మరి నువ్వు చిట్టి బతకడానికి డబ్బొద్దా? కావాలి. ఎందుకొద్దు? ఎంత కావాలంటే ఓ 5 లక్షలో 10 లక్షలో ఓ 15 ఉన్నా పర్లేదు. యా నువ్వు ఇస్తావా? ₹1,00,00,000 ఇస్తాను. మర్డర్ చేస్తావా? చిట్టి నువ్వు హాయిగా బతకొచ్చు. చూడు డార్లింగ్, డబ్బు కోసం మనిషిని చంపడం చాలా తప్పు. కానీ ₹1,00,00,000 అంటున్నావు చూడు, టెంప్టింగ్గా ఉంది. వాడు గుడ్ ఫెలోనా బ్యాడ్ ఫెలోనా? మనలాగే గూండా. అయితే ఓకే, అలాంటి చంపిన పెద్ద ఫీలింగ్స్ ఉండవు. ఎక్కడ ఉంటాడు? వాడెవడో తర్వాత చెప్తాను. ఈ జైలు నుంచి నువ్వు తప్పించుకోగలిగితే ఈ కాంట్రాక్ట్ నీదే. అదే నీ క్వాలిఫికేషన్. విజయవాడ హైవే 2వ దాబా దగ్గర మా లాయర్ వచ్చి నిన్ను కలుస్తాడు. బుజ్జే నీకు భయం అయితే చెప్పు, నేనే చేస్తా. ఓ 1000 ఎక్స్ట్రా ఇస్తాను. ఈయన్ని కూడా కలిపేసి. వీడికి ఎందుకు డబ్బులు పక్క? ఈయనైతే ఫ్రీగా వేసేస్తాను. శుభ్రంగా ఇంటికి వెళ్ళేవాడిని. అనవసరంగా స్మగ్లింగ్ కేసులు ఇరికించావు. ఇప్పుడేమో మర్డర్ కేసు ఒప్పుకోవాల్సి వచ్చింది. రేపు జైలు నుంచి పారిపోతే అదొక కేసు నెత్తి మీద వేసుకోవాలి. అసలు నా చిట్టి ఎక్కడుందో. ఎక్కడికే? అమ్మా ఈరోజు నేను వైజాగ్ వెళ్తున్నాను. ఎందుకు? బుజ్జిని కలవడానికి. ఈ పాటికి వచ్చేస్తుంటాడు. మీ నాన్నకు తెలిస్తే కాళ్ళు ఇరకొడతారా? అమ్మా డాడీకి ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయమ్మా. నేను మాత్రం వెళ్ళక తప్పదమ్మా, ప్లీజ్ అమ్మా. యాడికమ్మా నువ్వు పోయేది? బుజ్జికాడికి అడిగిపోతా అని ఇంక నీకు జ్ఞాపం ఉన్నాడట. ఏంటో నుంచి పారిపోయిన యాదవ. ఆడెప్పుడు ఎందుకు పారిపోయాడు? ఇప్పుడు ఆడికి నా ముట్టి సావదు. ఏమే
ఎప్పుడైనా నేను తండ్రిలా చూశానా, స్నేహితుడిలా చూశా. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని ఆ బుచ్చిగాడి గడి పోతానంటావా? ఈడు చేసేది రియల్ ఎస్టేట్ కదా, ఈడికేం తెలియదు అనుకోమాక. దాని ఉద్దేశం ఏంటంటే అండి, ఏదో ట్రైనింగ్లు ఇమ్మాక ఉద్దేశాల్లో ఏం వద్దు మనకి. బావా మనం ఈ కూరగాయల వెనక్కి ఎలా ఉంటది? సీ ఫుడ్ బా మనం పెద్ద కాస్ట్లీ ఏంటి? అలా అయితే ఓకే. పద. వెళ్ళిపోవాలా ఎరా? కాళికాన్ని అంత జాగ్రత్తగా పట్టుకెళ్తున్నారంటే ఎద్దవాళ్ళు నా దగ్గర. నాకేదో సిక్స్త్ సెన్స్ కొడుతుంది. ఏయ్! ఏమిట్రా గూడు పుటాడి చేస్తున్నారు? గుసగుసలాడుతున్నారు ఏమిటి? నిజం చెప్పండి, డొక్క జీరస్తా. చెప్పరా, చెప్పు. చెప్పరా. Come on, Sarge! ఆడేనంటావా? ఆడే అయితే మన సెలక్షన్ కరెక్ట్. నమస్తే అండి. నమస్తే. మీరు హేమలత గారు కదండి? అవునమ్మా. బుజ్జి వచ్చాడా? బుజ్జా? ఏ బుజ్జి? మీ అబ్బాయి అండి, ఇంట్లోంచి పారిపోయాడు. ఇంతకీ నువ్వెవరు? నన్ను గుర్తుపట్టలేదండి? ఆహా, పక్కింట్లో ఉండేదాన్ని, చిట్టిని. చిట్టా? ఆ. ఏమండోయ్, చిట్టి చిట్టి చిట్ట వచ్చింది, రండి రండి. పక్కింటి చిట్టువేనా? అవునండి. చిట్టి ఆహా. పక్కింటి చిట్టువే? ఆ. అవునండి, ఆహా, ఎందుకు వచ్చావు? బుజ్జి కోసం వచ్చానండి. ఆహా. మేమిప్పుడు హైదరాబాద్ లో ఉంటున్నాం. ఓహో. డాడీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. మా ఇల్లు బేరం పెట్టారా? ఆహా. అమ్మేస్తావా? ఆ, ఉన్న ఒక్కగానొక్క కొడుకు నువ్వు నాకు కాకుండా చేసావు. ఆడెక్కడున్నాడో ఏంటో తెలియదు. మళ్ళీ ఆ నెత్తిపోవడానికి వచ్చావా? బయలుగా. ఏయ్, నడవ బయటికి నడవ. చాలా దూరం నుంచి వచ్చానండి. ఎంత దూరం నుంచి వచ్చావు అంత దూరం వెళ్ళిపో. బుజ్జి వస్తే. ఏయ్, బుజ్జి లేదు గజ్జి నడు బయటికి నడు. ఏయ్, వెళ్ళు తల్లి, వెళ్ళు, నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లే. ప్లీజ్ ఎంత అండి. కడుపు కోత పెట్టావే. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని మళ్ళీ ఎత్తిపోవడానికి వచ్చావు నువ్వు. వెళ్ళు. చిట్టి అంటే చిట్టి ఊకుండా వచ్చేసింది, బుజ్జిగాని కావాలంట. ఈ రోజు విశాఖపట్నం సెంట్రల్ జైలు నుంచి 2 ఖైదీలు ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు.